అది తెలియకపోవడం వల్ల మనం మునిగిపోతాం. శివరాత్రి నాడు మనకు ఏమి కావాలో మనం తెలుసుకోవాలి. మీరందరు ఇక్కడికి వచ్చారు, ఎంతోమంది తల్లులు వచ్చారు అంటే ఇంకా చాలామంది రావాలి న్యాయానికి. ఒక సుమన్ టీవీ ప్రెస్టీజియస్గా కరీంనగరంలో ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాలకి నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కనీసం 1,00,000 మంది అయినా ఉంటారేమో అనుకున్నాను. కానీ 1,00,000 మంది కంటే ఎక్కువ జనం వచ్చినట్టుగా ఉంది. అంటే ఇలాంటి వాళ్ళందరూ రాకుండా వజ్రాల కొట్టుకి బంగారం కొట్టుకి ఎలా తక్కువ వస్తారో అలా వచ్చారు. అందరూ చాలా భక్తితో వచ్చారు. నాకు కనపడుతుంది అమ్మా, మీరు నా దిక్కే చూస్తున్నారు, నాకు కనపడుతుంది. చూడండి, మీ మనసులన్నీ ఇక్కడే కేంద్రీకరించారు, శివార్పణం చేశారు, శివుడి గురించి తెలుసుకుంటున్నారు. ఈత రాకపోతే మునిగిపోయాడండి వాడు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మానవ జన్మ మనం ఎత్తాం. అయ్యా, ఎన్ని జీవరాశులు ఉంటాయండి లోకంలో? 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో మనుషులను కూడా ఒక జాతి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నాడు ఇంగ్లీషు. జీవరాశుల్లో మనం ఒకరం. చూడండి, మీరు 83,99,999 జీవరాశులు అవి తింటాయి, మనము తింటాం, మానవులం కూడా తింటున్నాం. 83,99,999 జీవరాశులు. బాబు ప్లీజ్, ఈ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. ఎవరు మాట్లాడారో వాళ్ళందరి కాళ్ళు మొక్కుతా స్టేజ్ మీద నుంచి. అన్ని జీవరాశులు కూడా, అంటే కుక్కలు, నక్కలు, పందులు, పిల్లులు, ఎలుకలు, ఏనుగులు అన్నీ కూడా పిల్లల్ని కంటాయి, మనము కంటాం. అవి నిద్రపోతాయి, మనము నిద్రపోతాం. మరి 83,99,999 జీవరాశులలో లేనిది మనకు ఉన్నది ఏమిటి? ఎక్స్ట్రా ఏముంది మనకి? పరమాత్ముడు అనుగ్రహించి మనకి బుద్ధి, జ్ఞానం అనేది ఒకటి ఇచ్చాడు. అది ఉంది మనకి. అది ఉంది అని మనం తెలుసుకోవాలి. శివరాత్రి నాడు మనం తెలుసుకోవాల్సింది ఒకటే సార్. ఇప్పుడు మీరు ఎన్నడూ విననివి కొన్ని విషయాలు చెప్తాను. నేనేం చెప్తే అది మీరు చెయ్యాలి. దయచేసి అక్కడ ఎవరు మాట్లాడకండి సార్. అటు తిరిగి ఎవరో మాట్లాడుతుంది సార్. సార్ కార్యకర్తలు, మీ కాళ్ళకు నమస్కారం. ప్లీజ్ డోంట్ టాక్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి విననివ్వండి. పిల్లలు వినేవాళ్ళని విననివ్వండి. మాట్లాడకండి సార్ దయచేసి. అసలే నాకు వాళ్ళ రియాక్షన్స్ కనపడట్లా. మనకి శరీరం అనేది ఒకటి ఉంది. ఈ శరీరానికి దేహం అని పేరు. దేహం అంటే ఏమిటి? ఉపనిషత్తు చెప్తుంది, దేహో దేవాలయ. దేహం అనేది ఒక దేవాలయం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం నేను చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడు వింటామో తెలీదు. ఒక శివరాత్రి ఫలితం మనకు దక్కాలంటే, మన బిడ్డలు బాగుండాలంటే, వాళ్ళకి చదువు సంధ్యలు బాగా రావాలంటే, మన కుటుంబం బాగుండాలంటే, యోగక్షేమాలతో మన కుటుంబం వర్ధిల్లాలంటే, కరీంనగర్ మొత్తం తెలంగాణలో నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా మారాలంటే ఈరోజు మీరు వినాలి. అంతే. దేహో దేవాలయ, మీ శరీరమే దేవాలయం. ఇది మీరు తెలుసుకోవాలి.